ఆయన డ్రైవర్ కంటిన్యూగా 4 గంటలు, 5 గంటలు డ్యూటీలో ఉండి బాత్రూమ్ పోకుండా ఉంటే వాని పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇది కువైట్‌లో షువేక్ అనే ఏరియా. మా సార్ కొడుకు వాని ఫ్రెండ్స్ అయితే ఇక్కడ తిననీకైతే వచ్చిండు. 4 గంటల నుంచి అక్కడికి, ఇక్కడికి తిప్పుతానే ఉన్నాడు కార్‌లో ఎక్కడ దిగకోకుండానే. టైము 8 అయితంది. పోయి గంట అయితంది. ఏం తింటున్నాడో ఏమో అర్థమే కావడంలే. బయటకైతే రావడంలే. నాకేమో పాస్ వస్తుండాయి. యాడ పోయినానో అర్థం కావడంలే. ఇక్కడేమో స్థలం లేదు. మూత్రనాళాలు పగిలిపోయేలా ఉన్నాయి. నేను కారు పార్క్ చేసి వాని కోసం ఎదురు చూస్తున్నా ఎప్పుడొచ్చడా అని. ఇదిగో ఇలాంటి ఖాళీ స్థలం అయితే ఉంటే మన ఇండియాలో అయితే ఇంకా ఎక్కడంటే అక్కడ పోసేయొచ్చు. కానీ కువైట్ ఇది. ఎవరన్నా చూసినా కూడా పోలీసులు చూసినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చుట్టుపక్కల ఏమైనా మసీదులు ఉన్నాయని చూసినా, ఎందుకంటే మసీదులలో బాత్రూమ్లు ఉంటాయి. అక్కడ పోయి పాస్ పోసేయచ్చు ఎవరు ఏమన్నారు. కానీ ఇక్కడ యానే మసీదు అయితే లేవు. కొంతమంది కువైట్లో షాపింగ్ మాలకు దివాణీలకు పోయి గంటలు అయితే ఇంకా లోపల అయితే ఉంటారు, బయటకి అయితే రారు. గల డ్రైవర్లకు పాస్ కానీ లిటిన్ కానీ వచ్చిందంటే వాళ్ళ పరిస్థితి అంతేగా ఏం చెప్పలేని పరిస్థితి, చాలా దారుణంగా అయితే ఉంటది. అసలే చలికాలము, ఇక షుగర్ ఉన్న పరిస్థితి ఉంటుందో 1-2 ఆపుకోవాలంటే గంటలు చాలా కష్టము. అన్నము నీళ్ళు లేకుండా ఒక రోజు ఉండొచ్చాము, కానీ లెటిన్కు పాస్ పోలేకుండా అర్ధ గంట సేపు అయితే ఉండలేము. ఈ వీడియో మీకు ఇస్తే లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.